ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నానా నాన్న ఎదిగిన పిల్ల ఏం చేస్తుంది, ఎలా ఉందని గమనించాల్సిన అవసరం లేదా? అది ఎలా తెలియకుండా ఉంటుంది? పిల్ల ప్రేమ వ్యవహారం వీళ్ళకు తెలిసే ఉంటుంది. అంతకంటే గొప్ప సంబంధం వచ్చిందని కక్కుర్తి పడితే చివరికి ఇలాగే అవుతుంది. నువ్వన్నది నిజమే. నమస్కారం అన్నయ్య గారు. అక్క, నాన్నకి దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. మీరు లేవండి. ఆంటీ, మీరు కూర్చోండి. శాంతక్క, మీరు కూడా కూర్చోండి. అక్క కాదే, వదిన అవుతుంది. ఓ సారీ, వదిన కూర్చోండి. అమ్మా, నువ్వు ఇలాగే ఉండిపోయావేంటి? మంచినీళ్ళు పట్టుకురా. దివ్య, ఆ బ్యాగులు గదిలో పెట్టు. అన్నయ్య గారు, మీ మనసు ఎంత భారంగా ఉంటుందో, మీ గుండె ఎంత బరువెక్కిపోయి ఉంటుందో మేం అర్థం చేసుకోగలం. మా అబ్బాయిని క్షమించండి. పిల్లలు భయపడి ఏదో చేశారు. అవన్నీ మీరు క్షమించే ఇప్పుడు పిలిచారనుకోండి. అయినా జరిగిందానికి మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించమని అడగడం మా సంస్కారం. వీడు తండ్రి లేని బిడ్డ. మామగారైనా తండ్రైనా మీరే. ఇక మీకు కొడుకు లేని లోటు పెద్దలుడే తీర్చాలి కదా. అమ్మా మధు, తొలిసారిగా మన ఇంటికి వచ్చారు కదా, ఒకసారి ఇల్లు చూపించరా. రండి, రెండొద్దునా, రండి రండి. అమ్మా, సుధీర్ ఆఫీస్కి రెడీ అయ్యాడా?
గిల్లి ఊయలు ఊపితే ఏడు పాపుతుందా ఏమిటి? అమ్మమ్మ, నాకేదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చెప్పండి. ఈ సామెతల్ని డీకోడ్ చేసుకుంటూ కూర్చునే టైం లేదు. వాణ్ణి ఎంతో అల్లారు ముద్దుగా పెంచాం. వాణ్ణి పట్టుకుని నువ్వు మీ నాన్న నోటికొచ్చినట్టు అండమే కాకుండా చేయి చేసుకున్నారు. వాణ్ణంతా అవమానించాక ఇప్పుడు ఆఫీస్కి రెడీ అయ్యాడా అని అడుగుతున్నాం. ఎలా రెడీ అవుతాడ్రా? వాణ్ణి మరీ దారుణంగా తిట్టి వాడి మనసుని గాయపరిచారు. వాడు చేసిన ఘనకార్యానికి తిట్టకుండా కొట్టకుండా శభాషని చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయమంటారా? అతి గారాబం చేయబట్టే అడ్డదారులు తొక్కి వెదవలవట్లని చేసుకుని ఈ స్థితికొచ్చాడు. వాడలాంటి వాడు కాదు. ఖచ్చితంగా అలా చేసుండడు. చాలే ఊరుకోండి. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని చెప్తున్నా కూడా ఇంకా సమర్థించుకుంటూ వస్తున్నారు. పోలీసులు చెప్తే నిజమైపోతుందా? నా మనసు చెప్తుంది వాడు తప్పు చేసుండడు అని. వాడు తిండి తిప్పలు మాని గదిలోనే పడున్నాడు. ఇప్పుడు అన్నీ మర్చిపోయి ఆఫీస్కి రమ్మంటే ఎలా వెళ్తాడు? వాడు అడుగు బయట పెట్టకపోతేనే మంచిది. వెళితే మళ్ళీ ఏం కొంపలు ముంచుతాడో ఎవరికి తెలుసు. నందు, వాడికి బాగుపడే లక్షణాలు లేవు. వాడి సంగతి వదిలేసి నువ్వు ఆఫీస్కెళ్ళి పనిచూడు. అమ్మా, తల్లిగా నువ్వెంత బాధపడుతూ ఉంటావో నేను అర్థం చేసుకోగలను. వాడు తప్పు చేశాడన్నది నిజం. కానీ దాన్ని వాడు అంగీకరించకుండా తప్పు చేయలేదని వాదిస్తూ మనల్ని నమ్మించాలని మొండిగా వ్యవహరిస్తున్నాడు చూడు, అదంతకంటే పెద్ద తప్పు. నా తమ్ముణ్ణి సమర్థించగలనేమో కానీ వాడి తప్పుని సమర్థించలేనమ్మా. వాడిది తప్పు తప్పు అని చెప్పి అందరూ కొల్లపొడి చేస్తున్నారు. వాడెంత కుమిలిపోతున్నాడో మీకెవరికి అర్థం కావడం లేదు. వాడేం కుమిలిపోవడం లేదు, దొరికిపోయాడని ఉక్రోషంతో ఉన్నాడు. తప్పు చేయలేదని నమ్మించడానికి అడ్డంగా వాదిస్తూ నాటకాలాడుతున్నాడు. మీరెన్నైనా చెప్పండి, వాడు తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అనవసరంగా వీడు బల్లయ్యాడేమో అనిపిస్తోంది. కన్న మమకరంతో నువ్వు వాడిని బాగా పాడు చేసావు. అందుకే గుడ్డిగా నమ్ముతూ వెనకేసుకొస్తున్నావు. కళ్లతో చూసింది ప్రతిదీ నిజం కాకపోవచ్చు. వాడి విషయంలో మీరు మరీ కఠినంగా ఉంటున్నారు. మీతో పాటు నందు కూడా వాడిని అలా దారుణంగా ట్రీట్ చేయడం నాకు నచ్చలేదు. కన్న తల్లంటే బిడ్డని బాగు చేయాలే గాని పాడు చేయకూడదు దేవకి. పెంచిన తల్లిగా నువ్వు గొప్పగా పెంచావేమో గాని కన్న తల్లిగా మాత్రం నువ్వు ఫెయిల్ అయ్యావు. ఇలా మాట్లాడడం, ఈ మాట నీకు గుర్తు చేయడం నీకిష్టం ఉండదని నాకు తెలుసు. అయినా నువ్వు చేసిన పొరపాటుని నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నందుని కనకపోయినా గొప్పగా పెంచావు. సుధీర్ని నవమాసాలు మోసి కన్నా కూడా సరిగ్గా పెంచలేకపోయావు. నందుని సరైన పద్ధతిలో పెంచావు కాబట్టే మంచి మార్గంలో నడుస్తున్నాడు, గొప్పగా బతుకుతున్నాడు. చివరికి జీవితంలో పెళ్లే చేసుకోను అన్నవాడు మన మాట కాదనలేక చేసుకున్నాడు. కానీ నీ కొడుకుని మంచి పద్ధతిలో పెంచలేకపోయావు. అందుకే చెడు మార్గం పట్టాడు. ఇన్నాళ్ళు వాడు అల్లరి చిల్లరగా తిరుగుతుంటే వయసు కుర్రాడని వెనకేసుకొచ్చావు. కానీ వాడు విచ్చలవిడిగా తిరుగుతున్నాడని అర్థం చేసుకోలేకపోయావు. ఇప్పటికైనా అది గ్రహించు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మే ఐ హెల్ప్ యూ? పిఏ జాబ్కి ఇంటర్వ్యూకి వచ్చాం. ఓ ప్లీజ్ బి సీటెడ్. ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ. హలో రూదర్ సార్, పిఏ జాబ్కి ఇంటర్వ్యూస్ కోసం చాలా మంది వచ్చారు. మీరు రిజైన్ చేస్తారేంటి? దుర్మార్గురాలా, నేను రిజైన్ చేసి వెళ్ళిపోవాలని చూస్తున్నావా? వాళ్ళ ఇంటర్వ్యూలోకి వచ్చింది నా పోస్ట్కి ఎసురు పెట్టాడని కాదు, మధు మేడం పిఏ పోస్ట్కి. కూర్చోబెట్టు, వస్తున్నా. కూర్చోపెట్టేంత ముసలోళ్ళేం కాదులేండి, యంగ్స్టర్స్ వాళ్ళే కూర్చున్నారు. నీకు వెటకారం ఎక్కువైపోయింది ఈ మధ్య. వస్తున్నా. ఆఫీస్ ఏంటి ఇవాళ నందనవనంలా ఉంది. కరువు తీరా చూసుకోవాలి. ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడున్నారు.
హాయ్ గర్ల్స్, myself Rutherford, the most eligible bachelor of this company. మీ ఇంటర్వ్యూస్ కి ఆఫర్ చేసింది నేనే. గుడ్ మార్నింగ్ సార్. ఆహాహా, కోరస్ గా గుడ్ మార్నింగ్ చెప్తుంటే కోరస్ సాంగ్ వింటున్నంత ఆనందంగా ఉంది. ఏ కోటి, కమ్ హియర్. హే, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. వయసులో పెద్దడివి వద్దంటున్నా. రోజు నా పాదం మీద పడి ఆశీర్వాదం తీసుకోకపోతే నీకు నిద్ర పట్టదు. సర్లే, లే. సిల్లీ ఫిల్. వీళ్ళ ముందు సీనేస్తున్నావా? సీనే కాదు, డ్రీమ్ సాంగ్ కూడా వేసుకుంటా. వీళ్ళలో ఎవరినో ఒకరిని సెట్ చేసుకుని పెళ్లి కూడా చేసుకుంటా. అది జరగదు. జరుగుతుంది, చూడు. ఏమయ్యా, సరిగ్గా బ్రష్ చేయవు నువ్వు? నోరు కంపు కొడుతుంది, దూరంగా జరుగు. ఏ కోటి, వెళ్ళి బ్రష్ చేసుకుని వీళ్ళందరికీ కాఫీ పట్టరా. హాస్పిటాలిటీ ముఖ్యం. గో గో గో. వీడి కాఫీలో విషం పెట్టిస్తా. గో. వెల్, జాతకాలు తెచ్చారా? జాతకాలా? అదే ప్రొఫైల్ తెచ్చారా అని అడిగాను. మీ జాతకం తెచ్చాం సార్. గుడ్ గుడ్. మీలో ఎవరికి అదృష్టం దాస్తుందో అది నా చేతుల్లోనే ఉంది. ప్లీజ్ బి సీటెడ్, ప్లీజ్. కాఫీ తీసుకోండి. హే పెద్దయినా, మరీ వంగమాకు, నడుం పట్టేస్తుంది. పెద్దాయనేంట్రా పెద్దాయనా? ఒరే తురి అన్నా అంటే 4 తురిమేస్తాను. అక్కడ కాఫీ చిందినట్టుంది, వెళ్ళితుడు. ఏంటి పంటి నొప్ప? అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నిన్న కూడా 1000 రూపాయలు ఇచ్చాగా, ఏం చేస్తావు? మళ్ళీ తాగేస్తావా? అయ్యయ్యో, మనతో పెట్టుకుంటావా? నాకీ పోటీనా? ఇంకా చూస్తామంటాయా? వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వీళ్ళు మధు మేడం పిఏ పోస్ట్కి ఇంటర్వ్యూ కోసం వచ్చారు సార్. యూ ప్లీజ్ క్యారీ ఆన్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. మేడం రాగానే దగ్గరుండి ఇంటర్వ్యూ చేయించి తర్వాత వస్తాను. మీరు దగ్గరుండి ఇంటర్వ్యూ చేయించొద్దు. మధు ఇవాళ ఆఫీస్కి రాదు. వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చారంట. వీళ్ళ ఇంటర్వ్యూ నేను చేస్తాను. అరగంట ఆగాక కండక్ట్ చేద్దాం. ఇంటర్వ్యూ నువ్వు చేస్తావా తండ్రి? నా ఆశలో దుమ్మెత్తిపోసావుగా. మేడం ఉంటే నా పని సులువయ్యేది. ఇప్పుడు తమరు ఇంటర్వ్యూ చేస్తే నా పెళ్లికి చేతబడి చేసినట్టే. కర్మరా దేవుడా, కర్మ కర్మ. ఏంటమ్మా ఇది? స్వయంగా ఇందు వాళ్ళ నాన్నే ఫోన్ చేసి రమ్మన్నారని చెప్పగానే రాజీకి వచ్చేసారేమో అని ఇంకేం ప్రాబ్లం లేదు అనుకుని ఉత్సాహంగా గెంతుకుంటూ వచ్చాం. తీరా ఇక్కడికొచ్చి చూస్తే మంచి మర్యాద లేకుండా ఇలా చేస్తున్నారు. కనీసం మన మొహాలు కూడా చూడట్లేదు. అవునవును, కొంచెం ఎక్కువే చేస్తున్నారు. చూస్తా, సమయం వచ్చినప్పుడు నేను సమాధానం గట్టిగానే. ఆపండి, మీ డకోటా నోరులేసుకుని లోడలోడ వాగుతూనే ఉంటారా? ముందు ఈ వాగుడు కట్టి పెట్టండి. మీ మాటలు గాని పొరపాటున వాళ్ళ చెవిని పడితే మళ్ళీ మొత్తం మొదటికొస్తుంది. వాళ్ళెక్కడో ఉన్నారు, మనం మాట్లాడుకునేది ఏమని పడుతుంది? కర్మ కాలితే అంతా వినపడుతుంది. నువ్వు నోరు మూసుకుని ఉండు. పొరపాటున మధు విన్నదంటే ఇక మటాషే. నువ్వివాళ ఆఫీస్కి వెళ్తావని అనుకోలేదే. మధ్యాహ్నం భోజనానికి 2 కూరలైనా లేకుండా ఒట్టి అన్నం పప్పుచారుతో బయలుదేరుతున్నావు. పర్లేదులే, ఇది చాలు. ఆఫీస్లో ఇంకో లంచ్ బాక్స్ వస్తుందిలే. మధు,
ఇవాళ రేపు సెలవు పెట్టొచ్చు కదా. ఇందు వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉన్నారు, నువ్వుంటే బాగుంటుంది. మీరందరూ ఉన్నారు కదమ్మా. ఇదిగో ఈ దివ్య ఉంది కదా, ఏదైనా అవసరమైతే దీన్ని షాపుకు పంపి తెప్పించుకోండి. ఏ దివ్య, వాళ్ళందరితో కొంచెం హుషారుగా ఉండు, కాస్త సందడిగా ఉండవే. సరే అక్క. ఎంతైనా నువ్వుండే సందడి ఉంటుందా? అవును మధు, ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేసి 2 రోజులు సెలవు అడుగు, కాదనరు. రమణి, పని పాట చేసుకున్న వాళ్ళకి పని విలువ తెలుస్తుంది. ఇక్కడ ఇంట్లో కూర్చొని తను చేసేదే ఉంది, పంచాయతీలు తప్ప. తను వెళ్ళి పని చేసుకొని చక్కగా పని చేసుకున్న దాన్ని ఎందుకు చెడగొడతారు? సరే అమ్మా, నేను బయలుదేరతా. అక్క రా. నానా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్త. ఆఫీస్ కారు వచ్చిందా? లేదు నాన్న, క్యాబ్ ఆటోను బుక్ చేసుకొని వెళ్ళిపోతా. సరే అమ్మా, అల్లుడి గారిని బాగా చూసుకో. మనకైన దేవుడు. దేనికైనా అదృష్టం ఉండాలి. నువ్వు అదృష్టవంతురాలివి. నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటావు అనుకో. అయినా గుర్తు చేస్తున్నాను. మీరు సమయానికి మెడిసిన్స్ వేసుకోండి. వెళ్ళొస్తానా? ఆంటీ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆఫీస్కి వెళ్తున్నావా? ఈ పూట ఇంట్లోనే ఉంటావనుకున్నాను కదమ్మా. సారీ ఆంటీ, ఆఫీస్లో బోల్డ్ పని పెండింగ్ లో ఉంది. కరెక్టేలే, అయినా మన ఆఫీస్లో పనులు మనమే వాయిదా ఇస్తేలా? వెళ్ళిదమ్మా. రేపో మాపో మీ అక్క కూడా ఆఫీస్కి వచ్చేస్తుంది కదా. అవునా ఆంటీ, వెళ్ళొస్తానండి. రా. అక్క, ఒక్క నిమిషం, ఆటో బుక్ చేస్తాను. అక్క, నీ మనసులో ఏముందో, నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ దీని గురించి నువ్వు బాధపడి ఏం ప్రయోజనం లేదు. పరిస్థితులు మునపటిలా మారాలి అంటే నవ్వుతూ ముందుకెళ్ళాలి. నాన్న మారుతారు, నీతో ముందులా ఉంటారు. దానికి నువ్వే ప్రయత్నించాలి. ఆయన దూరంగా ఉంటున్నారని నువ్వు దూరంగా ఉండకూడదు. దగ్గర అవ్వటానికి అన్ని అవకాశాల్ని నువ్వే ఉపయోగించుకోవాలి. అర్థమైందా? ముందు కాస్త నవ్వుతూ ఉండు. ఇలా ఉండకు, నాకు అస్సలు నచ్చదు. గుడ్ గుడ్. నువ్వు నవ్వితే ఎంత చక్కగా ఉంటావో తెలుసా? అన్నట్టు నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వచ్చే. మధు, మళ్ళీ అక్కడ జాబ్కి మాత్రం. అమ్మా ఇందుమతి, మళ్ళీ మొదలు పెట్టకమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ముందు నీ మనసులో ఉన్న సంకోచాల్ని సంశయాల్ని పక్కన పెట్టేస్తే అంతా హ్యాపీగా ఉంటుంది. నేనే వస్తున్నా. వెళ్ళొస్తా అక్క. ఎందుకొచ్చావు ఇక్కడికి? వెళ్ళు. ఒరే నాయనా, కోపడకురా. నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. వాళ్ళు నమ్మకపోతే పోయారు. వాళ్ల గురించి నిద్రాహారాలు మానేసి ఆరోగ్యాన్ని మనశ్శాంతిని పాడు చేసుకోకురా. నా బంగారు తండ్రివి కదూ, కాస్త తినరా. నేనేం పౌరుషం లేని విధవని అనుకుంటున్నావా? వాళ్లతో చీకొట్టించుకుంటూ సిగ్గు ఎగ్గు లేకుండా తినడానికి? అమ్మమ్మ, నాకు చిరాకు తెప్పించుకో. వెళ్ళిక నుంచి. ఒరే, నీకు దండం పెడతాన్రా. నువ్విలా ఉంటే నేను భరించలేకపోతున్నాను. నువ్వు పస్తుంటే నేను చూస్తూ ఉండలేనురా. కాస్త తినరా. తప్పుడు వెదవనని అందరితో అనిపించుకుంటూ ఆ తిండి తిని నేనేం బతకనక్కర్లేదు. వెళ్ళిక నుంచి. చేసిందే వెదవ పని. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెద్ద నీతిమంతుళ్ళ నాటకాలు ఆడుతున్నావా? తాట తీస్తానే ఉంటున్నావా? కొట్టండి. నేనే తప్పు చేయలేదన్నా చిత్రవద చేస్తూనే ఉన్నారు కదా. కొట్టండి. చాలా ఆపరా. నీ వేషాలు నాటకాలు నా దగ్గర కాదు. నేను వేషాలు వేస్తున్నానా, నాటకాలు ఆడుతున్నానా? మీరు నమ్మినా నమ్మకపోయినా నేనే తప్పు చేయలేదు. ఏం జన్మరానిది? అడ్డంగా దొరికిపోయాక ఇంకా నమ్మించాలని చూస్తున్నావా? అల్లుడు గారు, నిజంగానే వాడే తప్పు చేయలేదు. తప్పు చేయలేదు కాబట్టి వీడింత పౌరుషంగా ఉన్నాడు. చెయ్యని తప్పుకి నిందలు భరించలేకే తిండి తిప్పలు మాని ఇదిగో ఇలా పిచ్చివాళ్లే అయిపోతున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి అల్లుడు గారు. వీడిది పౌరుషమా?
నాటకాలు విడివి. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, మంచివాడని నమ్మించడానికి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ నాటకాలు ఆడుతున్నాడు. ఛీ, వీడింత దిగజారుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. అవును, నేను దిగజారిపోయాను. నేను తప్పుడు విధవనే. నేను తప్పుడు పనులు చేస్తూనే ఉంటాను. ఒరే నువ్వు ఉండరా. చిచి, చేసిన తప్పు ఒప్పుకోనివాడు, తెలుసుకోలేనివాడు అసలు మనిషే కాదు. నేను చెప్తున్నాను కదా, నేను తప్పుడు విధవనే. ఇంకేంటి, నేను తప్పు చేశాను. అయ్యో ఒరే నువ్వు ఊరుకోరా. ఎందుకురా ఇలా చేస్తున్నావు? నువ్వు వెళ్తావా లేదా ఇక్కడి నుంచి? వెళ్ళు. అది కాదురా. వెళ్ళు. ఈయన ఇంటర్వ్యూలు చేస్తాడంట తొక్కలోది. చూపేంట్రా? చూపేంట్రా అంటే పుట్టిన పంచు అదే చూపు. ఇప్పుడు అడిగితే ఏం చెప్తాం? ఏంట్రా సమాధానం కూడా సరిగ్గా లేదు. మీకు కావాల్సిన సమాధానం ఇవ్వలేం సార్. మా దగ్గర ఉన్న సమాధానమే ఇవ్వగలం. పొద్దు పొద్దునే ఏంట్రా ఇలా టార్చర్ చేస్తున్నావు? నేనేమన్నానని? అదెందుకులేండి, ఎందుకు పిలిచారో చెప్పండి. నేనొచ్చి గంట అయిందిరా. అప్పటినుంచి నువ్వు నా గదిలోకి వచ్చి ప్రోగ్రాం గురించి అడగలేదు, ఏ అప్డేట్ ఇవ్వలేదు. రాగానే మధు పిఏ ఇంటర్వ్యూస్ ఒక అరగంటలో కండక్ట్ చేద్దాం అన్నాను. గంట దాటింది, ఏం చేస్తున్నావు? సార్, అరగంటలో ఇంటర్వ్యూ అని గంట తర్వాత పిలిచి అడుగుతున్నారు. మీకే పంచువాలిటీ లేదు. ఇంకా ఇంటర్వ్యూ ఏం చేస్తారు సార్? ఇంటర్వ్యూలు రేపటికి పోస్ట్ పోన్ చేస్తా. మేడం రేపు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. ఏంట్రా నీ ప్రాబ్లం? టైంకి వచ్చి నాకు గుర్తు చేసి పని చేయించుకోవాల్సింది పోయి నన్నే అంటున్నావు. నేను ఇంటర్వ్యూ చేస్తే ఏంటి నీ ప్రాబ్లం? మీరు ఇంటర్వ్యూ చేస్తేనే ప్రాబ్లం. వచ్చిన అమ్మాయిల్లో నాకు సూట్ అయ్యే అమ్మాయిని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకున్నా. నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తర్వాత ఏమి చెయ్యాలి? కౌన్ని కాస్త అడగాలి.